Where is the register? సెల్లి ఆ లాకెట్ చూడు. అయ్యో, ఎప్పుడు చూసినా నువ్వు నీ లాకెట్ గోలా. మేడం చూస్తే అంతే. మేడం పని మేడంది, మన పని మనది. ఈ ఇన్స్పెక్షన్తో మనకి ఏ సంబంధము లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఓకే చాంప్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి అందరూ రెడీయే కదా? సో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేది మేడం వనజ. చచ్చింది గొర్రె. మేడం, నేనా? ఆఫ్ కోర్స్ వనజ, కమ్. ఏ సంబంధము లేదనుకుంటే ఇలా బుక్స్ వేసేసినాదేటే. వీళ్ళు ఏ కలాసో తెలీదు, ఏటి చదువుతారో తెలీదు. ఇక నానేటి అడుగుతాను, నా మొహం. ఇదిగో మేడం. యా, కమ్. ఆస్క్ క్వశ్చన్స్. సింహాచలం పానకాల స్వామి, నువ్వే కాపాడాలా. ఓకే స్టూడెంట్స్, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 9th క్లాస్ టీచర్. గుడ్ గుడ్. చాలా కష్టమైన క్వశ్చన్స్ అడుగుతాను, జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకే? ఓకే టీచర్. సో యూ గెట్ అప్. 9th స్టాండర్డ్ కాబట్టి 9 టేబుల్ చెప్పు. 9 1s 9, 9 2s 18, 9 3s 20. Stop it. Sit down. ఏమైంది మేడం? చాలా కష్టమైన క్వశ్చన్స్ అడుగుతున్నాను కదా. వనజ, ఏమైంది నీకు? వాళ్ళేమైనా 3rd స్టాండర్డ్ అనుకుంటున్నావా? 9th టేబుల్ అడుగుతున్నావు? 9th స్టాండర్డ్. వాళ్ళ స్టాండర్డ్ కి తగ్గట్టుగా అడుగు. అయితే ఒక నంబర్ పెంచి 10 టేబుల్ అడుగుతాను మేడం. వనజ, జస్ట్ బీ సీరియస్. టేబుల్స్ ఆల్ఫాబెట్స్ కాదు, సంథింగ్ రిలేటెడ్ టు సబ్జెక్ట్. ఓకే మేడం, సంథింగ్ రిలేటెడ్ టు సబ్జెక్ట్. ఓకే మేడం, ఓకే. ఏదో ఒకటి సేవే సెల్లి, ఈ కట్ట నుండి గట్టెక్కించవే. చూడు, చూడు. Vanaja, don't waste time. Yeah. Ready, madam. Ready.
What are the different types of blood group? O positive, O negative, A positive, A negative, AB positive, AB negative. Good. Very good. Next question. So, which blood group is called universal donor? Yeah, come on. O negative, madam. Oh, very good. So, next question is, what is the red blood cell's lifespan? 4 months on average. Oh, nice. Nice. Good. So, the last question is, which blood group refers as universal recipient? AB positive group. Oh, wow. Brilliant. Very good. Next question is, which is the rarest blood group? AB negative. Wow. Superb. Next question is, so, who discovered blood group? Carl Landsteiner discovered blood group. He's an Australian scientist. He discovered in 1901. Oh, that's nice. Very good. Brilliant, champs. Keep it up. Good job, Vanaja. Thank you, madam. Next class ku veldam. And keep going. All the best. Thank you, madam. Sit. Sit down. Good morning, madam. సమయానికి గొప్ప సాయం చేసినవి సెల్లి. ఏటిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. చెప్పాను గానీ ఇంగ్లీష్ చదివి మేనేజ్ చేయగలవో లేదో అని లోపల టెన్షన్గా ఉండే. చదవడానికైతే ఏ ప్రాబ్లం లేదే సెల్లి. అమెరికా వెళ్ళి చదవడం రాయడం నేర్చుకున్నారు కదేంటి? Vanaja! మేడం కమింగ్ మేడం. చూసుకోవయా. నువ్వా? ఇలా తాతయ్య అక్కడ కష్టపడుతుంటే వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. పట్టుకో. కమాన్ బ్రో, నా షూసే నేను ఎప్పుడు క్లీన్ చేసుకోలేదు, అలాంటిది ఈ చెత్త క్లీన్ చేయడమా? నోవే. నువ్వు అనుకున్న దానికి ఒక వే దొరకాలంటే ఇదొక్కటే వే. అందరితో పాటు తాతయ్య కూడా కష్టపడుతుంటే నువ్వు మాత్రం నిల్చోవడం ఏమన్నా బాగుందా? ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. అప్పుడు పొలాలు కాదు కదా, గట్టు మీద గడ్డి కూడా కోసుకొనివ్వడు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా వెళ్ళి హెల్ప్ చేయి. అంతేనంటావా? అంతే. పదా పదరా. చి గోల్ఫ్ స్టిక్ పట్టుకునే ఈ చేతులతో బూజు దులుపుకునే కర్ర పట్టుకున్నానా? చి ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు రాహుల్. అసలు దీనంతటికి కారణం ఇదే.
బల్లి 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 ఓ మై గాడ్ బల్లి 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 వాట్ బ్రో? బల్లి 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 అనే బల్లి 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 దీన్ని చూసా బల్లనే ఏంటి బాబు బల్లికి భయపడ్డారా? తాత ఆగరా. కమాన్ రాహుల్. ఒరేయ్ తాత, సరస్సు నవ్విందిరా. మా ఎవ్వరి వల్ల కాని పని నీ వల్ల జరిగిందిరా. నా వల్ల అయిందా? అలా అనిపించిందా మీకు? సర్లే కానివ్వండి. నువ్వేంటి కామ్గా ఉన్నావు? ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు కదా, పట్నం నుంచి దోమలు కొట్టడానికి వచ్చావా, బల్లులు పట్టుకోవడానికి వచ్చావా అని. ఇప్పుడు ఏదోటను. ఎందుకు నన్ను కొడుతున్నావు? నీ మొహానికి ప్రేమలు సిక్కార్లు కావాలా? పైకి అమాయకంగా ఉంటూ ఎంతకు బరి తెగించినావే? సెట్లు పుట్టలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏకంగా నా ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? చిన్న ఛాన్స్ దొరికినా ఆడుకునేది ఏమీ అనుకుండా వెళ్ళిపోతుందేంటి? దీని క్యారెక్టర్ ఇది కాదే. ఏమై ఉంటుందబ్బా? అక్క, ఇంకో క్లాస్ ఇన్స్పెక్షన్. లోపలికి వెళ్లకుండా ఏదో నెపంతో ఇక్కడి నుంచి చంపైపోదామా? అంత కర్మ నాకేటి పట్టినదే సెల్లి. నువ్వు ముందుగానే ప్లాన్ చేసినావు కదేటి? ఈ క్లాస్ ఏటి, ఏ క్లాస్ అయినా అడిగేస్తా. దీనికి ఓవర్ కాన్ఫిడెన్స్ మరీ ఎక్కువైపోయింది. Good morning, very good morning. Sit down. Thank you, madam. Thank you. Vanuja, carry on. Sure, madam, sure. ఇదేటి, క్లాస్లో ఒక్క చాట కూడా లేదు. ఇప్పుడు ఏటి చూడాలి, ఏటి అడగాలి? ఏదో ఒకటి చెప్పు, జంప్ అయిపోమంటే ఓవర్ యాక్షన్ చేసావు. ఇప్పుడు అనుభవించు. సచ్చినాది గొర్రె. ఇప్పుడు నేను ఏటి చెయ్యాలి? సెల్లి, ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. హలో, ఇప్పుడు నేను ఏటి చెయ్యాలరా దేవుడా? నన్ను ఎవరు కాపాడతారా దేవుడా? ఇప్పుడు నేను ఏటి చెయ్యాలరా భగవంతుడా? ఓలమ్మో, ఎవరో ఒకరు వచ్చి కాపాడండి. వనజ, ఏంటి ఆలోచిస్తున్నావు? స్టార్టింగ్ ట్రబుల్ ఏమైనా ఉందా? నో మేడం, ఐల్ స్టార్ట్. నీకు తెలిసినవి నువ్వు అడుగు, నాకు తెలిసినవి నేను అడుగుతా. ఎవరికి ఎంత తెలుసో తెలిసిపోతుంది. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీకు తెలిసినవి ఆంటీకి చెప్పొచ్చు, ఆంటీ చెప్పేవి నువ్వు తెలుసుకోవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ప్రతిసారి మిమ్మల్ని పరీక్షించడానికి టీచర్స్ ఎగ్జామ్స్ అవసరం లేదు. మీలోనే ఒకరికి తెలియని విషయాలు వేరే వాళ్ళకి తెలుసుంటాయి. అలాగే వాళ్లకు తెలియని విషయాలు మీకు తెలుసుంటాయి. అందుకే ఒక కొత్త ప్రాసెస్ ని చెప్పబోతున్నాను. ఇప్పుడు మీలో ఒక్కొక్కరు లేచి మీరు బాగా కష్టం అనుకునే ప్రశ్నని మిగతా వాళ్ళని అడగండి. దానికి సవాలుగా ఎవరైనా లేచి సమాధానం చెప్పచ్చు. థ్యాంక్ యూ.
దట్స్ గుడ్. So, okay na students? Okay, madam. Nice. Okay. So, let's start from you. Get up. Which gas is called as laughing gas? Nitrous oxide. Good. So, next. How do atoms exist? Atoms exist in the form of atom, molecule, or ions. ఎంత దెబ్బ కొట్టేసినావే సెల్లి, నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఎంత దెబ్బ తీస్తావా? గ్రేట్ జాబ్ వనజ, చాలా మంచి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసావు. ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇదేంటి మేడం అక్కను పొగుడుతోంది? ఎలా మేనేజ్ చేసిందబ్బా? ఇది ఫారెన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ లో ఉంటే ఇన్నర్ టాలెంట్ ని బయటకి తీసే ఒక గొప్ప టెక్నిక్ మేడం. ఇలాంటివి నాకు చాలా తెలుసు మేడం. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. అక్క, అడ్డంగా బుక్ అయిపోతాం అనుకుంటే మేడం నిన్ను పొగుడుతోంది. ఏం చేసి మేనేజ్ చేసావక్క? ఏదో చేసేసినాను లేవే, ప్రతిసారి నీ మీద ఆధారపడుకున్నావేటే సెల్లి. నా ప్లాన్లు నాకు చాలా ఉన్నాయి. పోన్లే, ఏదో ఒకటి చేసి బయటపడింది. మొత్తం అన్ని వీధులు తిరిగాను. ఈ సరస్సు ఊసు గోల ఎక్కడ కనపడలేదే. ఇది ఇంతకీ ఊరు నుంచి వెళ్ళిపోయిందా లేదా, లేకపోతే ఆ బంగ్లాలో గాని తిష్టేసిందా? ఒకసారి ఆ బంగ్లా పక్కకు కూడా వెళ్ళి చూసొస్తాను. ఇది సరస్సు వాళ్ళ పాతిళ్ళు కదా, తలుపులు తెరుచున్నాయేంటి? కొత్తగా ఎవరన్నా దిగారా? బామా ఆగు, ఇంట్లోకి ఎవరన్నా దిగారా? తలుపులు తెరుచున్నాయి. మీ అమ్మ చేసిన పనికి 15 సంవత్సరాలుగా మూసున్న తలుపులు తెరుచుకున్నాయి. ఓయ్, ఏంటి ఏంటే ముసల్దానా ఏదేదో మాట్లాడుతున్నావు? మా అమ్మ ఏం చేసింది? ఇంకా ఏం చెయ్యాలే, పాపం తల్లి లేని పిల్లలు, ఆడపిల్లలని కూడా చూడకుండా ఇంట్లో నుంచి గెంటేస్తుందా? మీ అమ్మకు మనసెలా ఒప్పిందే? ఏం జరిగిందో తెలుసుకోకుండా మా అమ్మని తిడతావేంటి? మీ అమ్మ గురించి తెలుసు, మీ అమ్మ నోటి గురించి తెలుసు. ఇన్నాళ్ళు రాచి రంపాన పెట్టింది, ఇప్పుడు ఏకంగా బయటికి పంపించేసింది. కొంతమంది చెడు చేయాలని చూసినా మంచోళ్ళకి మంచే జరుగుతుంది. మీ అమ్మ గెంటేసింది, ఇదిగో పెద్దవి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పెట్టాడు. పోన్లే, ఆ పిల్లలకి ఇన్నాళ్ళకైనా మీ చెర నుంచి విముక్తి దొరికింది. వాళ్ళింట్లోనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందరి కళ్ళు నా మీద మా అమ్మ మీదే. అయినా ఇది ఊరు వదిలిపోతుందని బయటకు గెంటేస్తే చుట్టూ తిరిగి మళ్ళీ దీనింటికే చేరిందా? ఇప్పుడు ఇంటికి కళొచ్చింది. ఎలా ఉంది సరస్సు? బాగుంది పెద్దయ్య. ఇన్నాళ్ళు జ్ఞాపకాలుగా మిగిలిన వాటి మధ్యకి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఉంది. దూరమైనవన్నీ దగ్గర కావటానికే అని నువ్వెప్పుడూ అనేదానివి, గుర్తుందా? ఇప్పుడు నీ విషయంలో అదే జరిగింది. నీ ఇల్లు నీకొచ్చింది. వచ్చిందా వచ్చేలా చేసుకుందా? కొంతమంది కావాల్సినవి అడిగి లాక్కుంటారు, ఇంకొంతమంది తెలివిగా వచ్చేలా చేసుకుంటారు. ఇది రెండో రకం. అలాగే మీకు దూరమైన మీ నాన్న కూడా తొందరలోనే వస్తాడు సరస్సు.
అదొక్కటి జరిగితే చాలు పెద్దయ్య. ఈ జీవితానికి అంతకు మించి ఇంకేమీ కోరుకోను. అవుతుంది సరస్సు. నా విషయంలో నువ్వు చెప్పినవన్నీ జరిగాయి కదా, నీ విషయంలో నే చెప్పింది జరుగుతుంది. నా కోసం నా మనవళ్ళు వస్తారు అన్నావు. చిన్న మనవడొచ్చాడు. తర్వాత పెద్ద మనవడు వస్తాడు అన్నావు. నువ్వు చెప్పినట్టే జరిగింది. పెద్ద మనవడు కూడా వచ్చాడు. తేజ, తేజ బాబు, నువ్వా? సరసు, నేను నీకు గుర్తున్నానా? నువ్వు గుర్తులేకపోవడం ఏంటి తేజ బాబు? నువ్వే కాదు, మీరందరూ గుర్తున్నారు. కానీ నేనే మీకు గుర్తున్నానో లేదో అనుకుంటాను. ఎందుకు గుర్తుండవు? నువ్వు, మీ అమ్మ, నాన్న అందరం కలిసి ఆడుకోవడం అన్నీ గుర్తున్నాయి.